ఎక్కాల ప్రావీణ్యాన్ని పరీక్షించాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆయన్ని ఎన్ని అవస్థలకు గురి చేసిందో ఇప్పుడు మనం విందాం. అరే పోరాడు, అందరు వచ్చిర్రు రాలా? వచ్చినాం సార్. ఇదేంద్రా ఇది బూటి ఏంద్రా? బడి సరే, ఇవాళ మొత్తం ఎక్కాలడుగుతా నేను. అడగండి సార్. అరే మార్కండేయ శాస్త్రి, నువ్వు లేవురా బాబు. సార్ లేచినావా బిడ్డ? జరా రెండెక్కవ రెండు చదువు. సార్ రెండెక్కవ రెండా సార్? ఎంతసేపు సార్ చదువుడు? 2 సెకండ్లుగా చేస్తా. చదువు. ఇదిగోండి సార్, ఇనుండి. రెండెక్కం రెండు, 2 2 4, 2 3 2 4 8 2 5 10 స్వాహ. ఓం 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20 స్వాహ. రెండొక్క ముగిస్తే మూడెక్కనికి ముహూర్తం చాలా బాగుంది. ఆపురా నీ ఎక్కాలాపు. అవి ఎక్కాల మంత్రాలు ఏం చదువుతానవరా నువ్వు? కూర్చో, తప్పుడు కూర్చో. మరి అక్బరు, నువ్వు లేవురా బాబు. సార్ మర్యాద కొద్ది నా పూర్తి పేరుతో పిలువండి. ఏంట్రా పూర్తి పేరా? నీ పూర్తి పేరు నాకు తెలియదు నాయన. సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు. మరి అక్బర్ సలీం అనార్కలి. మంచిగా ఉంది అది పేరు. నీ పేరు మాత్రం మంచిగా ఉంది, కానీ నువ్వు లేవు. నువ్వు లేచి నిలబడు. లేచినా సార్. లేచినావా? 5 ఎక్కం చదువు. 5 ఎక్కమా? అగో ఈనుండ్రి. అరే 5 ఎక్కం 5. అరే 5 10, 5 3 15. అరే 5 4 20, 5 5 25, 5 6 30, 5 7 35, 5 8 40, 5 9 45, 5 10 55, 5 7 35, 5 9 45, 5 10 45, ఆపుర్రా మీ దండం మీద ఆపుర్రా. ఇక ఎక్కాల వాదులు దానికి ఒక కోరసు. నా తలకా తినేస్తుడు కదరా. అరే అక్బరు కూర్చో, నువ్వు కూర్చో నాయన. అద్దు నీ ఎక్కాలద్దు, ఈ కథ అద్దు, కూర్చో. అరే పాత ఇంప సామానమ్మే పాపన్న కొడుకు వచ్చిండా? అయ్యాలా వచ్చినా సార్ వచ్చినా. నువ్వేరా? లేవురా. లేచి నిలబడు. సార్ ఏం చెప్తున్నా సార్? ఇంత దాలా మరి పంచి పప్పు మొత్తానికి లేచి నిలబడు. అమాతం నిలుస్తున్నా సార్, అమాతం నిలుస్తున్నా. ఇగో నిలుస్తున్నావా? 3 ఎక్కం చదువురా. సరే ఇగో 3 ఎక్కం 3 కదా. ఇగో ఇను 3 ఎక్క 3 గుంట 3 4 గుంట 3 3 9 గుంట 3 4 12 గుంట పాత ఇంత బాబా గుంట 3 5 15 గుంట 3 18 గుంట బ్రేక్ డబ్బల్ పాత ఇంత సామాన్ గుంట 3 21 గుంట 4 గుంట 5 గుంట 7 గుంట పాత రేక్ డబ్బల్ గుంట. అరే నువ్వు చిక్కాలు చదువుతున్నావా? దండ చేస్తానవా? నువ్వు ఏంద్రా నువ్వు? నీ ఎక్కమని ఏమదు. అబ్బా తలకాయంత మొత్తం ఇంటానవు కదా. నువ్వు కూర్చో. అరే వార్తలు చదివే మూర్తి కొడుకు ఏడ్రా వచ్చిండ? ఎలా వచ్చినా సారు? వచ్చినావా? నువ్వు లేచి నిలబడు. నిలబడ్డా సారు? నిలబడ్డావా? నువ్వు 10 ఎక్కువ చదువు. 10 ఎక్కువ చదువు. చదువుతా సారు. 10 ఎక్కాం కదా సారు. ఇగో చదువుతున్నా. ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకును కదా. ఈ 10వ ఎక్కం లెక్కన నాకు. ఇగో చదువుతున్నా సార్. ఈనాటి 10వ ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు జనాభా. 10 ఎక్కం 10, 10 20 బాగానే ఉన్నాయి. 10 30 అదుపు తప్పి 10 40 ఢీకొనగా 10 50 దుర్మరణం పాలించి 16 60 10 70కి తీవ్ర గాయాలయ్యాయి. 10 80 మతి జీవితం లేక తప్పిపోయి కనబడుతుంది. పట్టుకున్న వారికి 10 90,000 రూపాయలు అందజేస్తారన్నారు. ఈనాటి ముఖ్యాంశాలు: 10 10 100 మరియు 11 ఎక్కువ 11 కలిసి గిల్లిదండ ఆడుతుండగా 16 ఏళ్ళ 32 పనులు రాలాయని 12 ఎక్కువ 12 తెలిపింది. ఎక్కాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒరే నీ ఎక్కాలు పాడుగాను, నీ ఎక్కాల కగ్గిరాలుగా అని ఎక్కాల వార్తల కూర్చోను తప్పుగా కూర్చోలేదు అంటే అసలు నీ ఎక్కాల కథ. ఒరే భూమలింగం ఏమైనా రాలేదారా? ఎవరు సార్? అదే ఒగ్గు కథ కళాకారుడు
బుచ్చలు కొడుకు బొమ్మలింగడు. వచ్చింది సార్, నిద్రపోతాడు. లేపన్నా సార్? లేపుర్రి, వానికి ఎప్పుడు నిద్రనే. వానికి ఇల్లు బడి ఒకటే, నిద్ర మొద్దు సార్. లేపురి వాళ్ళు లేపురి. సార్ వేసినవా? ఏడెక్కం చదువురా నాయన, ఏడెక్కం చదువు. ఏడెక్కమా సార్? ఇగో నిన్ననే ఒక్క కథ చెప్పినా కదా మా తల్లిలా, జర నోరు బొంగు వేయింది, ఏమనుకోకూడదు మరి. సరే కానీ నువ్వు ఏడెక్కం చదువు. చదువుతున్నా సార్, మరి ఇన్నుండ్రి. చదువు చదువు. హరియా రఘునందన అయ్యప్ప మండవా లోకసంచారి మధ్యల వారసు మరవన్నగత బుద్ధినిచ్చిందన గుణంచారి విద్యుని ప్రవాలు వినవన్ను చదువుని సాంబశివుడు వచ్చే ఎక్కాలను పుట్టించిన సార్లకు దండాలుల్లో ఎవరైనా కాదు వాళ్ళు వేస్తున్నారు. మా పల్లె మాత్రం మా సార్ వేస్తున్నాడు. అప్పుడు ఏడుకుంటా ఎక్కాలు అడగబట్టే రావా అదో నా దగ్గరకు వచ్చిన నేనెక్కడ చదువుమని. నేనెందుకు చదవా? ఇంకో వినిపిస్తాను. ఏడు ఎక్కవునా 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 ఏడు ఎక్కవునా ఎక్కవునా ఏడు ఎక్కవునా ఎక్కవునా ఏడు ఎక్క ఏడు అంట రామ 714 అంట రామ 721 నాయన. ఏ పల్లెల చూడు, ఏ జిల్లాల చూడు, ఏ రాజ్యాల చూడు, 721 ఏ దేశాల తిరుగు 721 ముల్లోకాల తిరుగు 721 ఎటు 12 ఆవల చూడు 721 రాజ్యాలన్నీ తిరిగి రాజులు అడిగిన 721 ముల్లోకాలన్నీ తిరిగి ముళ్ళు అడిగిన 721 గంజీలు అడిగిన